మీ కేటీఆర్ ప్రవీణ్ కుమార్ పోయి ఢిల్లీ దాకా గాలి మోటార్లో పట్టుకొని పోయినారు కదా, మరి కపిల్ సిబల్ తోటి పిటిషన్ వేయించిండ్రు. తర్వాత ఏమైంది మరి? ఎందుకు ఆగినరు? దేని గురించి ఆగిరు? దీని వెనుక మర్మం ఏంటిది? ఇవాళ పొద్దుగాలని హనుమకొండకెళ్ళి వస్తున్నాయి. మీటింగ్ గురించి హనుమకొండకెళ్ళి వస్తుంటే ఒక 50-60 కార్ల కాన్వాయ్ పోతున్నది, కేటీఆర్ కాన్వాయ్ పోతున్నది. ఆయన డీజిల్ పైసలు ఇవాళ ఒక్కటి రోజు ఆయన పెట్టినటువంటి పైసలు ఒక్కటి కోర్టులో అడ్వకేట్లకు ఇస్తే ఈ కేసు గెలుస్తుంది. ఈమని చెప్పు, పోయి తీసుకుపోయి ఈమని చెప్పి వేదిక మీద మాట్లాడు. ఏం కాదు, మాకు వేదిక మీద మస్తు మాట్లాడతారు. జనార్దన్ చెప్పింది నేను అగ్రి చేస్తలేను నేను, కానీ మస్తుగా మాట్లాడతారు. ఉకదుంపుడు ఉపన్యాసాలు మస్తుగా మాట్లాడతారు, కానీ కార్యాచరణ కావాలి. ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద? వాళ్ళు కొట్లాడుతారు. నీ ఎమ్మెల్యేలు మొత్తం ఇయాటి నుంచి రేపటి నుంచి నేను అన్నం దినం ఇది మొత్తం ఎక్కడిదక్కడ దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీయో జ్యుడిషియల్ ఎంక్వైరీ పడే వరకు టీఆర్ఎస్ పార్టీ నా ప్లీనరీ కూడా 20 సంవత్సరాల సక్సెస్ ను అంటున్నావు కదా. 40 లక్షల మంది గుండెలు కన్నీళ్లతో గారుతున్నాయి ఒక్కొక్కడి. అరే ఎక్కడ చూసినా ఎవరిని మాట్లాడితే తలిగిస్తే చాలు, మాట్లాడితే చాలు శోక సముద్రంలో పోతున్నారు. నీ పార్టీ డిసిషన్ తీసుకోమని చెప్పు. కేసీఆర్ గారికి చెప్పండి, మాట చెప్పండి. రేపటి నుంచి ఆయన అన్నం తినకుండా ఊసమని చెప్పండి. రాష్ట్రాన్ని మొత్తం అల్లకల్లో చేద్దాం, ముఖ్యమంత్రి దిగోస్తాడు చేద్దాం. అరే మామూలు పిల్లలను, ఆడపిల్లలను నౌకరు చేసుకుని ఆడపిల్లల ఆఫీసుల దగ్గరికి కూడా పోయి పోలీసు వాళ్ళు పోయి నౌకర్లు పోయేటట్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పటికి ముగ్గురు చచ్చిపోయారు. తెలిసి ముగ్గురు చచ్చిపోయారు, తెలియకుండా ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. నేను ఆవేశం నా లోపడేందంటే అవన్నీ రోజు వీళ్ళతో మాట్లాడుతుంటే తెలుస్తున్నది. అసలు ఒక్కొక్కరు ఇంత ఘోరంగా ఉంటుందా? ఇంత అన్యాయంగా ఉంటుందా? ఇంత అన్యాయమా? 100 మందికి పక్క ఉన్నోనికి వస్తుందా? ఏం పరీక్షలు రాబాయి నాకు అర్థమైతే లేదు. ఈయనకైతే ఆయన విన్నాడు, ఈ ముఖ్యమంత్రి గ్రూపులు రాసినోడు కాదు, ఆయనకు సివిల్ సర్వీస్ తెలియదు, మన్ను తెలియదు, మసాలా బ్రోకర్ గాళ్ళు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ నా కొడుకులు మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకు బాసు ఒక గుంపు మేస్త్రి ఆడ పోయి కూర్చున్నాడు. సర్వనాశనం చేసి పడేస్తున్నారు, రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. అరే చదువుకుంటున్నటువంటి క్రీమ్ తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అయ్యి రేపు భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి పాలసీస్ నిర్ణయం చేసేటువంటి వాళ్ళ దగ్గర ఏ మాత్రం సమర్థత లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నాం. మొత్తం తప్పుతరగా మావాడు మాట్లాడుకుంటే చెప్పిండు కదా, 10 మంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు, 2 హాల్ టికెట్లు సౌలత్ ఉంటుందనట. అంటే అసలు మాకు డౌట్ ఏమొస్తుంది అంటే ప్రిలిమ్స్ కో హాల్ టికెట్, మెయిన్స్ కో హాల్ టికెట్ అంటే ప్రిలిమ్స్ అసలు రాయని వాళ్ళకు కూడా మెయిన్స్ హాల్ టికెట్ ఇచ్చి రాపియొచ్చు కదా. మీరు అంత గణికులే కదా, తెలుస్తూనే ఉన్నది కదా ఇక్కడ మొత్తం దాని ప్రతాపాలు. మీరు ఎట్లా ఎంత సీక్రెట్ గా చేస్తున్నారో ఇవన్నీ నేను చెప్పని. నిజంగా చదువుకునేటోళ్ళు సీన్ మాట్లాడుకుంటూ చెప్పిండు, కడుపు అలా పెట్టుకుంటా కష్టపడుకుంటా ఫీజులకు ఇబ్బంది అవ్వకుండా చేస్తున్నట్టు కదా. మీ పార్టీ దగ్గర బొచ్చలు 1000 రూపాయలు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా. ఈ పడై ఒక 10 కోట్లు పడేసేయండి. కపిల్ సిబల్ కపిల్ సిబల్ అయ్యేప్పటి నుంచి చెప్పాలి. బీజేపీ కూడా చెప్తున్నా, నేను పైసా అని నువ్వు మాట్లాడిన అయిపోయింది. నువ్వు మాట్లాడే గవర్నమెంట్ మాట మీ మీద మాట్లాడతాం. మీ బాధ్యత కూడా ఉన్నది, మీరు కూడా అవును. మీరు ఎందుకు వెనుక పోయినరు? మీ పార్టీ ఎందుకు వెనుకకు పోయింది? నీ పార్టీ ఎందుకు వెనుకకు పోయింది? ఎక్కడ పోయినరు? ప్రభుత్వం మీద మాట్లాడతాం, మీ మీద మాట్లాడతాం. రేవంత్ మీద రేవంత్ డకైట్ అని మాట్లాడినాం. రేవంత్ బరాబర్ మాట్లాడు. నువ్వు ఎవరు చెప్పడానికి బరాబర్ మాట్లాడతాం. నువ్వు ఎక్కడ పోయినా మీరు ఎక్కడ పోయినరు? మేము మాట్లాడుతున్నాం. నువ్వు పోయి ఏం చెప్పాలో అక్కడ మేము మాట్లాడుతున్నాం. మీరు అక్కడ ప్రభుత్వం మీద అన్ని మాట్లాడతాం. మీరు వచ్చింది కదా, మీరు కొస్తేలేదాకా ప్రభుత్వం మీ మీద కూడా మాట్లాడతాం. ప్రభుత్వం మీద అన్ని రాజకీయ బీజేపీ మీద కూడా మాట్లాడతాం. తీసుకో రేపు పొద్దుగాలవో తీసుకో. అరే నువ్వు కొట్లాడే నీ ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది? ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది? నువ్వు తీసుకుపోయి 7 గంటల లోపల దానం చేసిన మీ ప్రభుత్వంలో అందరు డైవర్ట్ కాదు, అందుకే పోయింది మీ ప్రభుత్వం. నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు డైవర్ట్ కాదు. నువ్వు మైక్ ఉంచుకోదు. నేను కడుపు గాలి మాట్లాడుతున్నాం ఇక్కడ. నువ్వు కాదు నడవదు. బరాబర్ అన్ని పార్టీల గురించి మాట్లాడతాం. నువ్వు నాకు చెప్తా అందరి గురించి మాట్లాడతాం. ఎవరెవరు రంగులేమున్నాయో బీజేపీ గురించి మాట్లాడతాం. నేను కాంగ్రెస్ వాళ్ళు డకాయిట్లని బరాబర్ మాట్లాడతాం. నువ్వు చెప్పుడు కాదబ్బా, నువ్వు చెప్తేంది ప్రజాస్వామ్యం అట్లా కాదు. నేను అదే మాట్లాడుతున్నా, నిరుద్యోగుల పక్షాలే మాట్లాడుతున్నాం. అందుకనే చెప్తున్నా, మీరు ఎందుకు లీగల్ గా ఎందుకు వెనక పోయినరు? మీ కేటీఆర్ ఢిల్లీ దాకా పోయింది కదా, ఎందుకు వెనక పోయినరు? కొట్లాడు, అదే చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, కొట్లాడమని చెప్తున్నాం. బరాబర్ ప్రజాస్వామ్యం. మేము తెలంగాణ గురించి తిరిగాం, నువ్వు లేవు. నేను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నువ్వు లేవు, మేమున్నాము. నువ్వు లేవు శ్రీను, నీకు తెలియదు. నువ్వు పోయి మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడితే వస్తుంది మీకు.
బరాబర్ ఓ నువ్వు రేపు పొద్దుగాలి చెయ్యి, లీగల్ సపోర్ట్ ఇప్పి అరే ఆదమ్మా ఏంది లీగల్ సపోర్ట్ ఇప్పి కేసీఆర్ తోని కేటీఆర్ తో లీగల్ సపోర్ట్ ఇప్పి నేను చెప్పినా నువ్వు రోడ్ల మీదకి వస్తే మేము నీ ఎమ్మడి ఉంటామని చెప్తున్నాం కదా, రా నీ ఎమ్మెల్యే రేపటి నుంచి మాట్లాడమని చెప్తున్నాం. సేమ్ బీజేపీ గురించి కూడా చెప్తున్నా. ఎవరికి భయపడేది ఇక్కడ, ఎవరికి భయపడేది లేదు. ఈ భూమి ఈ నేలనే త్యాగాలతో ఉన్నది. తెలంగాణ మూవ్మెంట్ లో తిరిగేటప్పుడు మేము చచ్చిపోతాం అనుకొని బయటకు వచ్చినాం, పెళ్లి లేకుండా తిరిగినాం మేము. ఇన్నవా ఎవరికి ఏం భయపడేది ఏం లేదు. ఎవరైనా తీసుమార్కాన్ని కోయి వినయే తీసుకున్నాయి అంతా. బీజేపీ కూడా బండి సంజయ్ గురించి కూడా మాట్లాడినా బండి సంజయ్